ప్రతి ఒక్కనికి తనదైన బాధా దుఃఖముల కథ కలదు. నాకును నాది ఉన్నది. కానీ దాని స్వభావమే వేరు. అదృష్టం వరించినప్పుడు మా గురుదేవ పాద సాన్నిధ్యం నాకు లభించి వారి ఇచ్చకు నన్ను నేను సంపూర్ణంగా సమర్పించుకుంటుని. అనతి కాలంలోనే నాలో ఒక విచిత్ర మానసిక స్థితి ఏర్పడి చాలా కాలం సాగాను. తదనంతరం నాలో దుస్సాహభావం ఒకటి ఉత్పన్నమై కొనసాగాను. అది అచిరకాలం నందే ఒక విధమైన తపనగాను ఆవేదనగాను వృద్ధి చెందాను. కొంతకాలమునకు దాని వలన బాధలంత తీవ్రతరం ఆయను అనగా ఆధ్యాత్మికతతో సంబంధం లేని ఇతరులకు ఎవరికైనాను అట్టి స్థితి సంభవించి ఉండిన వారు ఆత్మహత్యకు తలపడి ఉండేవారు. కానీ నా ఇచ్చానుసారమే అగుగాక అనే భావం నాలో లోతుగా నాటుకుపోయి ఉండి నాకు దాన్ని సహించే శక్తి ఇచ్చింది. ఆవేదనాకాంక్ష, ప్రగాఢవాంఛ లేక తపన ఎవరు ఏ విధంగా పిలుచుటకు ఇష్టపడినను నా హృదయమునకెంత ప్రీతిపాత్రమైనదనగా నేను దానికై 1000 జన్మలు త్యాగం చేయుటకైనను వెనుదీయను. ఏ సంతోషము ఆనందము ఎన్నడూనూ దేనికి సాటిరావో అట్టి ఆవేదన నాలో తిరిగి జనించవలనని ఆకాంక్షింతును. అది సాటిలేనిది. ఎవరైనాను దానికై స్వర్గ సౌఖ్యం సైతం త్యజించుటకు ఉత్సహింతురు. దీనిని ప్రజలు ఉన్మత్త ఆవేశ స్థితి అని అపార్థం చేసుకునవచ్చునని నా భయం. కానీ ప్రియ సోదరులారా, ఆకలి కొన్నవానికి కావలసింది ఆహారం. నా నిర్మాణ సర్వస్వం ఆ విధంగా తీర్చిదిద్దబడింది. ఈ కారణంలోనే ఈ ఆవేదన మీ అందరిలో జనించవలనని నేను ఆసక్తితో ఆకాంక్షిస్తున్నాను. ఇది నాకు కూడా సంతృప్తికి మూలం. ఈ విషయం నన్ను సంతృప్తినిగా చేయి చూచుట మీ కర్తవ్యాంశము కాదా? నా యందు భక్తి ఏ లవలేశమైన ఉన్నవాడైనా నా జీవిత కృషి తపనలకు ప్రతిఫలంగా నాకు శాంతిని ఉపశమనమును కలిగించినట్టు దానిని చేపట్టుటకు సహజంగానే ఉత్సహింతురు. అది సాధకుని ప్రాథమిక ధర్మాలలో ఒకటి.